ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. దళితుల జీవితాలకు దారి చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని, సమాజంలో అందరికీ సమన్యాయం జరగడానికి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ రోజు దేశంలో అన్ని వర్గాల వారు అన్ని రంగాల్లో సమానంగా ముందుకు వెళుతున్నారంటే అది అంబేద్కర్ చూపిన మార్గమేనని అన్నారు. ఈ రోజు నేటి యువత మనమందరం అంబేద్కర్ చూపిన బాటలోనే నడవాలని, అదే దేశ అభ్యున్నతికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను సామాజికవేత్తగా కావచ్చు, ఆర్థికవేత్త కావచ్చు, న్యాయవేత్త కావచ్చు, క్యాబినెట్లో ఫస్ట్ లా మినిస్టర్గా కావచ్చు, ఆయన మన దేశానికి అందించిన సేవలను, అదేవిధంగా మనకి రాజ్యాంగం రూపొందించడంలో ఆయన అందించిన సేవలను ఈరోజు అణగారిన వర్గాలందరూ కూడా, బడుగుబలైన వర్గాలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారంటే ఆయన చేసిన కృషి, ఆయన చేసిన సేవనే దానికి కారణం కావడం. కాబట్టి ఈ సందర్భంగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన బాటలోనే ఆయన విలువలు పాటించుకుంటూ మనమందరం కూడా అందరికీ సమానంగా అందరి ఈక్వల్ అని గుర్తు చేసుకుంటూ అందరినీ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి రావడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ,
భారత స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగ రచన కోసం డాక్టర్ అంబేద్కర్ను నియమించడం జరిగిందని, ఆయన కృషి ఫలితంగానే ఈరోజు భారతదేశం ప్రజాస్వామిక దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో దేవుని పేరుతో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించాలని చూస్తుందని, ఈ కుట్రను ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనుసరించి ప్రజాస్వామ్యానికే మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆ రోజుల్లో 1940-50 దశకంలో దళితులైనా కూడా కష్టపడి చదువుకొని లండన్ వరకు నానాతిప్పలు పోయి చదువుకొని వచ్చి నా దేశానికి ఏదో చేయాలని ఒక తపనతో వచ్చిన మనిషి. అది రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్న మేధాశక్తిని గుర్తించి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయనే రాసిన రాజ్యాంగం 1949 నవంబర్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించి దాన్ని ఆ రాజ్యాంగం చట్టంగా మారి 1950 నుంచి 26 జనవరి నాడు అప్పుడున్న టెంపరీ పార్లమెంట్లో ఆమోదించి దేశానికి రాజ్యాంగం పెట్టింది. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళు వచ్చినా కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు రాజ్యాంగం తయారు చేసిన తర్వాత 1952లో రాజ్యాంగం అమలు ద్వారా ఎన్నికలు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెవరు మాట్లాడినా కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ఒక దళితుడు నుండి పోయిన సంవత్సరం ఇదే 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి రోజున పెద్ద సభ నస్పూర్ పట్టణంలో చేయడం జరిగింది. ఇవాళ మాట్లాడుతున్న చాలామంది ఇవాళ బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఏదో 370 ఇస్తే పార్లమెంట్లో 2/3 మెజార్టీతో చేస్తామనే కార్యక్రమం ఉన్నది. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఇవాళ బీజేపీ వాళ్ళు గడిచిన ఈ 10 ఏళ్ళ నుంచి రాముడి పేరు మీద ఈ దేశాన్ని ముక్కలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఏవైతే ఇండియా కూటమిలో ఉన్నాయో అన్ని పార్టీలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి వీళ్ళు చేద్దామని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దాన్ని సాగనివ్వదు. అంబేద్కర్ గారు ఏదైతే కలగనరో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకోవడం ఖచ్చితంగా చేస్తాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరంగానే దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, అణగారిన వర్గాలకు అభ్యున్నతికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ప్రకారమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయన అదృష్టం మేరకే దేశంలో నూతన రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి అంబేద్కర్ రాజ్యాంగ విధానమే కారణమని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మంచిర్యాల నడిబొడ్డున విగ్రహానికి ఈరోజు పూలమాలలు మరి వేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే అన్నగారిన కులాలకి, బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ అనేది ఉంటుండనా ఉండకపోనా అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ వచ్చి భారత రాష్ట్రపతి కావచ్చు ఎందరికీ అవకాశం కలిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని ఏకం చేసి
ఇలా తెలంగాణ వచ్చిందంటే అది ఒక దిక్కు అంబేద్కర్ గారు, మరో దిక్కు కేసీఆర్ గారు అనే మాట కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భం ఒకనాడు అంబేద్కర్ విగ్రహం, ఆనాడు మేము స్వయంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చౌకను బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను ప్రతిపాదించి మా ఆలోచనలో అంబేద్కర్ విగ్రహం బాగా చేయాలని చుట్టూ కూడా అంబేద్కర్ రచించిన గ్రంథమే మనం పెట్టడం జరిగిందంటే ఈరోజు మాకు ఎంత విశ్వాసం ఉంది అంబేద్కర్ అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి అంబేద్కర్ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది, భవిష్యత్తులో మేలు జరగాలి. వారు పెట్టిన రిజర్వేషన్ కూడా ఉండాలి. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం మార్చేసే అధికారం ఎవరికి లేదు. ఈరోజు సెక్యులర్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన సెక్యులర్ పార్టీ 100% రిజర్వేషన్ ఉండే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది, అండగా ఉంటుంది. బడుగు బలహీన వాళ్ళకు అండగా ఉండేది అది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బచ్పన్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం చిన్నారులతో కలిసి గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మల్లిక మాట్లాడుతూ పిల్లలందరూ నర్సరీ, ప్రీ ప్రైమరీ స్టేజ్ నుంచి అప్పర్ ప్రైమరీ స్టేజీ దాటి వచ్చే సంవత్సరంలో ఫస్ట్ క్లాస్కు వెళుతున్న సందర్భంగా చిన్నారులందరికీ ప్రోత్సాహంగా ఉంటుందని ఈ గ్రాడ్యుయేషన్ డేను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిన్న పిల్లలను ఎంత ప్రోత్సహిస్తే అంత ఉత్సాహంగా ముందుకు వెళతారని, అందుకే యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేసి పిల్లలందరికీ పట్టాలు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. Today we are celebrating graduation day in Bachpan Play School for UKG. We are very thankful to parents. Graduation day is the happy celebration of children who complete the kinder graduation, like for playgroup to UKG. They have some beautiful memorable moments they have in the school. So now they are entering to primary section. So they feel that we are grown up. So on that occasion we perform performance how they perform the children like throughout the like years, like playgroup how they performed LKG, UKG. These main milestones to the children. So thank you for the parents supporting. We celebrate more and more in future also. Thank you for City Cable also supporting each and every event. Thank you my dear teachers, staff, IMAs and all my dear parents. Thank you so much. The staff, they were so amazing that they took care of my child, not only my child, all the children. They took care of, they used to take care very nicely.
she used to feel like a second home. So we are definitely going to miss Bachpan. All the teachers are very care about their our children. Once they enter into the gate, they are just like at a second home. Any small problem, for example, any pain in the abdomen or a cough, so they immediately used to tell us, sir, you have with the problem, sir, medicine, sir. So they are very caring of our children, and we feel we both are the doctors. So మాకేకంటే ఇక్కడ పాపను బయలు పెట్టినప్పుడు మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది, ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. So I am very thankful to Bachpan management and the teachers who supported to our child to take a graduation certificate today. I am very happy as a part of this institution, and I am very, కొంచెం బాధగా ఉంది. We are leaving this for the next further education. Thank you all. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ అధ్యక్షులు కార్యకర్తలతో కలిసి ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన బిఆర్ అంబేద్కర్ పరిధి కేవలం 1-2 సామాజిక వర్గాలకే పరిమితం కాలేదని, భారతదేశం యొక్క ఆత్మ మనకు అంబేద్కర్లో కనిపిస్తుందని, ప్రపంచం మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గొప్పగా కొనియాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనము వారికి నిజమైన నివాళులు ఈ జిల్లాలో అన్ని వర్గాలను, ముఖ్యంగా అంబేద్కర్ గారి వారి ఏదైతే ఆలోచన ఉందో రాజ్యాంగం పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అన్ని వర్గాలను డెవలప్ చేయాలి. ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని విధాలా కూడా అందరినీ డెవలప్ చేయాలని అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలలను నిజం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఇవాళ మన దగ్గర చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది రాజకీయ పరంగా 1-2 కుటుంబాలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఒకటే కుటుంబము ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను అన్నిటిని కూడా డబ్బులతోటి కంట్రోల్ చేస్తుంది. నిజమైన దళితులు ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, అర్హులైన దళితులు, వాళ్ళందరికీ కూడా హక్కులను కలిగించాలి. వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ పరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా చేసినప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలు నిజంగా నెరవేరినట్టని నేను భావిస్తూ మనం అందరం కూడా రాబోయే రోజుల్లో అందరి గురించి పోరాడాలి. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయడానికి మనం కష్టపడాలి. అంబేద్కర్ గారి ఆశయాల కొరకు మనం అందరం కష్టపడి ఈ జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్దాం. ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వం రాజ్యాంగంలో చేకూర్చిన హక్కులు అందరికీ అందేలాగా మనం అందరం కూడా కష్టపడదామని ఈ సందర్భంగా అందరినీ కోరుతూ జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా అధ్యక్షులు వెంకన్న, దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడుతూ రాజ్యాంగం నిర్మాత, దళితుల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంబేద్కర్ దళితుల అభ్యున్నతి కోసం, సమాజంలో దళితులు గౌరవంగా బతకడం కోసం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఈ దేశంలో అంటరానితనం పోవాలని అహర్నిశలు కృషి చేశాడని, ఆ మహనీయుని స్ఫూర్తితో ఆయన ఆశయ బాటలో పయనించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుడిసెల దశరథం, నాయకులు శంకర్ వర్మ, గడ్డం సత్యం, శ్రీపతి, కుంటాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సమాజంలో బానిసత్వం నుంచి బయటపడేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రధానంగా 3 వ్యవస్థలను ఏర్పాటు చేసిండ్రు ప్రజాస్వామ్యంలో. శాసన వ్యవస్థ,
న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ. శాసన వ్యవస్థ ప్రధానంగా చట్టాలు తయారు చేసి రూపకల్పన చేసి పాలనా వ్యవస్థకి ఇస్తే పాలన వ్యవస్థ వారిని అమలు చేసేది. పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ కనుక ఏదన్నా మిస్టేకు అంటే పొరపాట్లు చేస్తే దానికి ప్రధానంగా శాసన వ్యవస్థ అనేది ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈ న్యాయ వ్యవస్థలు ప్రధానంగా మనము ప్రాథమిక హక్కులు భారతీయ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించింది కాబట్టి ప్రధానంగా మనము మాండమాస్ ద్వారా కానీ ప్రాథమిక హక్కుల ద్వారా కానీ నిమ్న వర్గాలకు మనం న్యాయం చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరొకసారి స్మరించుకోవాలని గుర్తు చేస్తూ పేరున జై భీములు తెలియజేస్తూ ఈరోజు మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క జయంతిని ఇట్లా జరుపుకోవడం కాదు, మరి దీంతో పాటు జగ్జీవన్ రామ్ జయంతి కూడా అన్ని కుల సంఘాలు, అన్ని నాయకులు, అన్ని వర్గాలు కూడా చేయాల్సింది ఉన్నది. అదేవిధంగా కాన్సీరామ్ కూడా మరి కాన్సీరామ్ జయంతి వర్ధంతి కూడా చేయవలసింది ఉన్నది. అదేవిధంగా ఇలా మా బీసీ సోదరులు, ముస్లిం, ఎస్సీ అన్ని బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా జ్యోతిరావు పూలేను కూడా మరి పెద్ద మొత్తంలో మరి చేయవలసి ఉంది. ఎందుకంటే అప్పుడు జ్యోతిరావు పూలే గారు మరి వెనుకబడ్డ తరగతులు, దళిత వర్గాలందరినీ కూడా పిలిచి వాళ్ళ బాయిల మంచిలు ఇచ్చి ఆదుకున్న వాళ్ళు గొప్ప మహనీయుడు. మరి వారిని కూడా మనము స్మరించుకోవాలి. అదేవిధంగా ఈ ఏప్రిల్ మాసంలో ఏదైతే ఉందో ఏప్రిల్ మాసంలో మహనీయుల అందరు జయంతులు, వర్ధంతులు మనం చేసుకోవాలి. అదేవిధంగా మనం కలిసి కట్టిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసి కట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు మనం పోతాం. అన్ని పార్టీలకు మనము లోబడి ఉన్నంత వరకు ఇంకా 50 సంవత్సరాలైనా గిట్నే ఉంటుంది. జై భీమ్. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకుడు నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ప్రాధాన్యత చూపారని, ఆయన చూపిన మార్గంలో ప్రభుత్వాలు పాలన సాగించడంతో భారతదేశ ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం 133వ అంబేద్కర్ జయంతి ఉత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. మరి అంబేద్కర్ గారు మనకి గొప్ప రాజ్యాంగం ఇవ్వటం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి ఒక ఆయుధంగా ఈ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. మన ఆనాడు ఆయన అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు ఆయన చూసి ఆయన మనకి ఎంతో మేలు చేసిన వాడు. చరిత్ర చదువుతూ ఉంటే మరి ఆయనకి 1920లోనే మరి ఆనాడే డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ బాన్ కానీ మన ప్రపంచ చరిత్ర అంతా కూడా చదివి మనకు కావాల్సిన రాజ్యాంగాన్ని రచించినారు. మరి ఈ రోజున మనం పరిపాలకులు చూస్తూ ఉన్నాం. మనం మన రాజ్యాంగం స్ఫూర్తితోని మనం ముందుకు వెళ్ళినా ఈ రోజున అడ్డంకులు వేసేవారు ఇక్కడ ఉన్న కుల వ్యవస్థ. మరి ఆనాడు కూడా క్యాస్ట్ ఎన్హిలేషన్ అనేది కూడా రాయడం జరిగింది. ఇప్పటి దరిదాపు 100 సంవత్సరాలు ఆయన బుక్ రాసిన తర్వాత కూడా ఇంకా ఈ రోజున అస్పృశ్యత ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో కనబడతా ఉన్నది. మరి రాజ్యాంగం ప్రకారం ఏదైతే 16.6% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో, మన హక్కుల్ని ఏదో విధంగా అయితే అంబేద్కర్ గారు రక్షించడం జరిగిందో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఈ రోజున ఇక్కడ పరిపాలకులు కానివ్వండి, కేంద్రంలో పరిపాలకులు కానివ్వండి, అందరూ కూడా బీసీలని, బడుగు వర్గాలని కూడా మోసం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఓట్ల కోసం వచ్చి ఓట్లు వచ్చినప్పుడే రాజ్యాంగం గుర్తుకొస్తేది, ఓట్లు వచ్చినప్పుడే అంబేద్కర్ గుర్తుకొస్తాడు, అప్పుడే దండలు వేస్తూ ఉంటారు, మళ్ళీ వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఏవి కూడా సరిగ్గా పాటించలేని పరిస్థితి వచ్చింది. మరి ప్రజలారా, బడుగు బలహీన వర్గాల ఇప్పటికైనా మనందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కలిసి రాజ్యాంగంలో రాసినటువంటి ఏదైతే పొందుపరిచినటువంటి హక్కులను మనం కాలరాయకుండా ఈ రోజున ఎవరైతే పరిపాలకులు ఉన్నారో ఆ పాలన చేస్తున్న వ్యక్తులందరినీ కానివ్వండి, వాళ్ళ పార్టీలు కానీ అందరూ కూడా మనం పక్కన పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఎంత మోసం చేస్తా ఉన్నారంటే మరి 34% ఉన్నట్టే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళని 21% తీసుకొచ్చిండి గతంలో ఉన్నట్టే పరిపాలకులు. ఇవాళ పొద్దున్న లేస్తే ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మేము డెవలప్మెంట్ చేసినామని చెప్తా ఉన్నారు. రెండు పిల్లర్స్ కూలిపోతే ఏమైందని అంటున్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రోజున ప్రతి తలకాయ మీద కూడా ₹1,00,000 అప్పు పెట్టినటువంటి పార్టీ ఈ రోజున చెత్తకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. ప్రపంచ మేధావి, సరస్వతి పితృడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఇవాళ భారతదేశ రాజ్యాంగం
ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం. భారతదేశ ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఇలా ప్రపంచంలోని ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయంటే అది కేవలం అంబేద్కర్ గారి కృషి, వారు పడ్డబడిన కష్టానికి ఇవాళ ప్రతిఫలంగా మనం అనుభవిస్తున్నాం. మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్టే కారణం అంబేద్కర్ గారు. ఇవాళ బడుగుపోయిన వర్గాలు, ఇవాళ బీసీలు, కొంతమంది కుట్రవాణ్ణి, కొన్ని వర్గాలు కుట్రవాణ్ణి అంబేద్కర్ కేవలం ఒక దళిత వర్గానికే దేవుడుగా ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ దళిత వర్గానికే కాదు, బీసీ వర్గానికి దేవుడు, అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా దేవుడు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇవాళ అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నారంటే, పేదలకు రిజర్వేషన్ ఇస్తున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష కాదని మేము అడుగుతున్నాం. ఇవాళ బీసీలకు జడ్పీడీసీ, ఎంపీడీసీ, సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్లు వచ్చాయంటే, ఇవాళ ఉన్నత విద్యలో రిజర్వేషన్లు వచ్చాయంటే, స్కాలర్షిప్లు వచ్చినాయంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష కాదని మేము అడుగుతున్నాం. ఇవాళ అంబేద్కర్ గారు చేసిన కృషిని మేము ఆదర్శంగా తీసుకొని రేపు చట్టసభలో కూడా బీసీలకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టసభలో కూడా రిజర్వేషన్ వచ్చేంత వరకు వారిని ఆదర్శంగా తీసుకొని పోవడం చేస్తామని తెలియజేస్తుంది. దళితులకు దారి చూపిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమరి పట్టణంలో ఆదివారం 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి మైదానం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు బుద్ధుడి చిత్రపటానికి పూలమాల సమర్పించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరస్వామి, జిల్లా కన్వీనర్ నెరవట్ల రాజలింగు, ఉత్సవ కమిటీ సభ్యులు గజ్జల చందర్, మొయ్య రాంబాబు, కనకం రవీందర్, ప్రభుత్వ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, కుల, ప్రజా, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ మందమరిలో, అంటే ఇంతకుముందు కూడా వచ్చినా కానీ మీరందరూ కూడా ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టే మీ కమిటీకి అందరికీ కూడా అభినందన చెప్పాలి. అందరు కూడా చక్కగా ఒక డిసిప్లిన్ గా అందరు కూడా వచ్చి మన అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ కూడా ఒక దారి చూపించాడు. అంబేద్కర్ గారు మనందరికీ ఒక స్ఫూర్తి. అసలు చాలా మంది ఖాళీ దళిత నాయకులు అంటారు కానీ వారు ఏదైతే సేవలు బీద ప్రజలకు చేసినారో, అన్ని కులాల వారిగా ఎవరు బీదతనంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక కార్యాచరణ తీసుకొని అంబేద్కర్ గారి ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని అందరూ కూడా పేదరికం నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆలోచన. వారు నిజంగానే ఆ రోజులలో ఏదైతే కుల వివక్ష ఉండేనో, ఎంత కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆయన గాంధీజీని ఎదుర్కోవడము, అందరిని ఎదుర్కొని మన దళితులకు కాపాడడం జరిగింది. అందుగురించి మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈ దేశంలోనే, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ విగ్రహాలు ఎవరైనా పెట్టినారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలోనే అన్ని చోట్ల కన్నా ఎక్కువ అధిక పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి. ఎందుకంటే వారి పైన అంత ప్రేమ, అంత గౌరవము, వారు చేసిన సేవలన్నీ కూడా గుర్తించి అందరూ దళితులు కూడా ముందుకొచ్చి ఈ రోజు చాలా ఘనంగా ఎంత బీదవాడైనా కానీ మా అంబేద్కర్ గారి జయంతి, మా అంబేద్కర్ గారికి వెళ్ళి పూలమాల వేస్తాము, మా అంబేద్కర్ గారికి మనము ఏదైతే వారు మా కోసం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తామని చెప్పి అందరు దళితులు వెళ్ళి అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ లో పాల్గొంటుంటారు. సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంతిఖని గ్రూప్ ఏజెంట్ విజయేందర్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గని నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శాంతిఖని గని నుంచి ప్రారంభమై శాంతిఖని బస్తీ, 65 డిపి ఏరియా,
సుభాష్ నగర్, నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీ, బూడిదగడ్డ బస్తీ, ఏఎంసీ ఏరియా మీదుగా కాంటా వరకు కొనసాగింది. కాంటా ఏరియాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏజెంట్ మేనేజర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు మహిళల సాధికారతకు పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని వెల్లడించారు. ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాజనాల రమేష్, నాగవర్ధన్, మందమరి ఏరియా కార్యదర్శి వెంకటయ్య, అధ్యక్షుడు హరీష్, ప్రధాన కార్యదర్శి లింగాల కిరణ్, ఫిట్ కార్యదర్శులు తిరుపతి గౌడ్, దాసరి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ఆవుల రవికిరణ్, నాయకులు దుర్గం క్రాంతి, సిద్ధం శెట్టి సాజన్లు మాట్లాడారు. అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సమావేశానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆవుల కిరణ్ ప్రసంగం పలువురిని ఆకర్షింపజేసింది. అసోసియేషన్ ఫౌండర్ కొలిమి రామన్నను అధికారులు, నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ రాజు, డిప్యూటీ మేనేజర్ ముస్తఫా, వెంటిలేషన్ అధికారి పూర్ణచందర్, ఇంజనీర్ బసవరాజు, ఫిట్ ఇంజనీర్ రాంబాబు, అసోసియేషన్ నాయకులు, యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బుద్ధి ఉన్న దగ్గర, విజ్ఞానం ఉన్న దగ్గర ధనం కూడా మనతోటే వస్తుంది. సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెయిన్ థింగ్ ఏం చెప్పాలి, మన పిల్లలకి, సోకాల్ చిన్న పిల్లలు ఉన్నారు, మనని ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి. మనం ఇంకా కిందే ఉన్నాం అనేది బాట పక్క పెట్టి మనం కూడా కాంపిటీట్ చేయాలి. మనం కూడా టాప్ లెవెల్లో ఉండాలి. చదువులో కూడా మనం కూడా కాంపిటీట్ చేయాలి. మంచి ర్యాంక్స్ మనం కూడా సాధి మనకున్న సోకాల్డ్ ఫెసిలిటీస్ మనం మంచి ర్యాంక్ చేస్తే మన కింద ఇంకా మనం ఒక స్టేజ్లో వచ్చినాం. మనకు 4 ముద్దలు పోతున్నాయి. సింగరేణిలో పనిచేసిన మారుమూల గ్రామాలు ఉంటారు, వాళ్ళు ఇంకా చిన్నగా ఏమన్నారంటే ఇంకా వాళ్ళు. కాబట్టి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం చెప్పాలి, చదువు గురించి చెప్పాలి, టాప్లో ఉండాలని చెప్పాలి. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. విలేజ్ సైడ్లో పోతే సేమ్ పొజిషన్ ఉంది ఇప్పుడు కూడా. సో మన మంచి అసోసియేషన్ తయారైంది, బీసీ అసోసియేషన్, ఎస్టీ అసోసియేషన్, ఎస్సీ అసోసియేషన్. ఇది ఒకటి టీం వర్క్ తయారు చేసి కంపల్సరీ విలేజ్ సైడ్లో పోయి అవేర్నెస్, విలేజ్ సైడ్లో ఇంకా ఇన్ఎక్విలిటీ ఉంది. కాకపోతే మన దేశంలో ఏం నడుతుంది, మన సమాజంలో ఏం నడుతుంది, మనకు ఎట్లా ఫ్రూట్ఫుల్ ఉంటుంది, మన ఎడ్యుకేషన్ ఎట్లా పెరగాల, ఒక అవేర్నెస్ కంపెయిన్ చేస్తే మంచి ఉంటుంది. ఇంకా చాలామంది చెప్పిండు మనకు హక్కు కావాలా, హక్ కంపల్సరీ ఇస్తాం, మన ఉంది. కొద్దిగా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. మన దేశం ఉంటే మనం ఉంటాం. చంద్రయాన్ కూడా కావాలా. దేశం బతుకుంటే మేమందరం బతుకుంటాం. ట్రిలియన్ కూడా కావాలా. డబ్బు లేకపోతే మన సేమ్ బ్యాక్ ఫుడ్లో ఉంటాం, సేమ్ విలేజ్ టైప్లో ఉంటాం. సో కంపల్సరీ మంచి ఆర్మీ కావాలి. సో మంచి ఆర్మీ, మంచి డెమోక్రసీ, టోటల్ క్రెడిట్ గోస్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది కోసం ఫాలోఅప్ చేస్తే దేశ బతుకుంటుంది, మన బతుకుంటాం. మంచిర్యాల జిల్లా మందమరి సిఈఆర్ క్లబ్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన సింగరేణి జీఎం మనోహర్ రెడ్డి, పాల్గొన్న దళిత సంఘాల నేతలు, ప్రజలు.
సింగరేణి జీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ సూచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను తీసుకువచ్చి వారి అభివృద్ధికి ప్రాణం పోశారని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహానాయకుడని కొనియాడారు. కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు. వారికి రిజర్వేషన్లు హక్కులు కల్పించడమే కాదు విధులను కూడా సూచించారన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముందుగా మనందరం అక్కడ పార్కులో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలతో మనం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆ కార్యక్రమాలన్నింటినీ అక్కడ పూర్తి చేసుకుని ఇక్కడ సిఆర్ క్లబ్లో అందరం సమావేశం కావడం, ఈ కార్యక్రమంలో ఈ మాట్లాడేటువంటి అవకాశం దొరకడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తాను. చాలా మంది భక్తులు అంటే దాదాపు నాకంటే 80 మంది భక్తులు మనం చేయాల్సిందే, మన బాధ్యత ఏంటి అనేటువంటి మనం ఈరోజు మనం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఒకటే, కుల మతాలకు అతీతంగా మనందరం ఒకటే, మరి వారి ఆశయాలను కొనసాగించే దిశలో ముందుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతాను. ఎందుకంటే మాకు ఆశించింది నవభారత నిర్మాణం, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం, ఒక సమాజాన్ని కుల మతాలకు దూరంగా వాటన్నింటినీ భేదాభిప్రాయాలు లేనటువంటి ఒక సంఘటితమైనటువంటి దేశాన్ని వారు కలగన్నారు. మరి వారి ఆశయాలని దృష్టిలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉంది అని. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కే5 సిహెచ్పిలో శ్రీరాంపూర్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీవైజీఎం ఏవీరావు, ఎస్సీ చంద్రలింగం ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి కార్మికులకు కార్యకర్తలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశమంతటా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమైనటువంటి విషయమని అన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని, అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అన్ని అంశాలపై అవగాహనతో ప్రశ్నించే తత్వాన్ని పొందుతారని అన్నారు. అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్లకే కాకుండా అన్ని వర్గాల ప్రజల అవసరాలను అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తుందని అందరూ గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఏరియా ట్రెజరర్ సురేష్, ఫిట్ సెక్రటరీలు రమేష్, అశోక్, రాజలింగు, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తిగా, ఒక మహోన్నత శక్తిగా ఎదిగి భారతదేశానికి ఒక దిక్సూచిలా చూపించినటువంటి, ఒక డైరెక్షన్ చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పొచ్చు. చాలా మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇలా ఆయన చేయి చూపిస్తున్నాడు, ఎందుకు చూపిస్తున్నాడా అని చెప్పి చాలా మందికి తెలియదు. అది ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక మనిషికే కాదు, ఒక సమాజానికే కాదు, మన భారతదేశానికే
ఆయన ఒక డైరెక్షన్ చూపించడానికి ఆ విధంగా ఆ స్టాచ్యూ అనేది ఉన్నదని చెప్పక తప్పదు. ఆయన ఒక రాయి ఎన్నో ఊళ్ళు ఒక శిల్పి కొడతా ఉంటే అదొక మహాన్నతమైన శిల్పంగా ఎలా మారిందో, ఆయన జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకుల్ని అవమానాలని ఎదుర్కొన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన 133వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ది గ్రేట్, నేనేం చెప్పదలుచుకున్నా అంటే ది గ్రేట్ ఇండియన్. ఈరోజు మన బర్త్డే అంటే మన ఇంట్లో జరుపుకుంటాం, లేకుంటే మన ఆఫీసులో జరుపుకుంటాం. కానీ యూనివర్స్ మొత్తం ఈరోజు మన ఇండియన్ ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే జరుపుకుంటున్నారు. అది మన ప్రతి ఇండియన్కు చాలా గర్వకారణం. ఆయన ఒకటే చెప్పాడు, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆయనకున్న నాలెడ్జ్ అమోఘం. ప్రపంచ దేశాలు నాలెడ్జ్ అంటే ఒక సర్వే జరిగింది, నాలెడ్జ్ ఎవరికి అంటే ఎక్కువ అంటే లండన్ లైబ్రరీలో ఎక్కువ బుక్స్ చదివింది ఎవరు అంటే అతను ఒక్కరే. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎంఆర్పీఎస్టీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్టీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తగరం మధుకర్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన కులాల వారు స్వతంత్రంగా తిరగగలుగుతున్నారని కొనియాడారు. ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తితో, ముందస్తు ఆలోచనతో తీసుకువచ్చిన రిజర్వేషన్ చాలా అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు టౌన్ అధ్యక్షులు శ్రావణ్, మండల అధ్యక్షులు ప్రశాంత్, అశోక్, రామయ్య, సతీష్, రాజన్, శేఖర్, లక్ష్మణ్, నాగయ్య, ఎంఆర్పీఎస్టీఎస్ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ బాబాసాహెబ్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన పాలిట దేవుడు, ఆయనను స్మరించుకోవడం ఈరోజు యావత్తు భారతదేశం గర్వించదగిన విషయము. ఏదైతే భారత రాజ్యాంగం వల్ల ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు దళితులు వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి. సో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే. ఏదైతే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో ఆయన వర్ధంతిలో చేయడం కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఫోటోలు ఉండాలి. సో ప్రతి నిత్యం గడపన ఆయన చరిత్రను చెప్పుకుంటూ పోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 133 జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, సంఘ నాయకులకు అందరికీ దేవుడు చెప్తూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
దళితుల జీవితాలకు దారి చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.